ఏరా దుడ్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసావా? చేశాను సార్. మన ఈకల కొడుకు బాగా మేతెట్టావా? ఈకల కొడుకు మేతెట్టాను, అది వేసిన రట్లు ఉడిచాను, మీ బట్టలు కూడా ఉతికొస్తున్నాను సార్. వెరీ గుడ్. ఇంక చేయాల్సిన పనులు ఏం లేవా? ఏం లేవు సార్. ఏమీ లేవా? అయితే తోడబెట్టు. అసలు నేనేం తప్పు చేసినాను నాకు ఈ శిక్ష సార్? కట్టుకున్న పెళ్ళం కూడా నేను పని లేదు. అవును సార్, మీరు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయిందిరా. అయితే అవుతున్నాడు ఇచ్చిపోయిందా సార్? నార్మల్. మా ఆవిడ మహాపతివ్రత, నర్సాపురంలో డ్రిల్ టీచర్. ఇదేం కర్మ సార్? ఆవిడ ఇక్కడికో మీరు అక్కడికో ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా. ఒరే, నేనంత తెలివి తక్కువ విధమని అనుకున్నావురా? మొదట్లో మా ఆవిడ ఇక్కడ ఉండేదిరా, నేను అక్కడ ఉండేవాడిని. ఎవరికైనా ఒకరికి ట్రాన్స్ఫర్ రాకపోద్దా అని ఇద్దరం ట్రాన్స్ఫర్కి అప్లై చేశాం. కర్మగాలి ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిందిరా. ఆ దెబ్బతో నేను ఇక్కడికి, అది అక్కడికి. ఏటి ఈ పిచ్చి పనులు? ఏది పాలేకపోతే నన్నేం చేయమంటావే? ఈడొకడు. నీకు విషయం చెప్తా నేను. ఆగాగు. ఆరు కొట్టే దెబ్బలు తట్టుకోవాలంటే ఒళ్ళు గట్టిపడాలి. ఇప్పుడిప్పుడే గట్టిపడతా ఉంది. ఈరదాసు జైలు నుంచి తప్పించుకున్నాడట. ఎప్పుడు? నిన్న. ఈ మొక్క చెప్పడం నా యాయం ఆపెత్తవా? ఆడెప్పుడో తప్పించుకున్నాడు కదే, మళ్ళీ నిన్న తప్పించుకోవడం ఏంటి? నేను అనటం కాదు, పేపర్లో వేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఆ బుడంకా ఎస్ఏ గారిని పట్టరా, ఈటి పీడ ఇరగడైపోతుంది. ఎస్ఐ భయంకర్ గారు, మీకు వార్తకొచ్చినండి. అబ్బా పేపర్ తీయండి. నువ్వా రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పనట్టు ఇక్కడ కూడా దాపించాలా? రాజస్థాన్ లో చెవిటి మిషన్లు దొరుకుతాయా? నల్లమందు సందులో జరిగిన అవమానం చాలు. నల్లమందు సందు అనుకుని ఏ మెరకేదో ఎక్కేసి ఉంటావు. ఎస్ఐ గారు ఎక్కడా? నేను చెప్పను. ఏ చెప్పానుగా, నల్లమందు సందులో జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను. నువ్వు ఆ నల్లమందు సందు వదలవా? ఏంటయ్యా, ఏంటి మీ గొడవ? ఎస్ఐ గారు, మిమ్మల్ని స్టేషన్ నుంచి లేపవతల పారేస్తా. నన్ను లేపుతావా? ఇట్రా రారా. నన్ను లేపేస్తావా? అబ్బా ఎన్నాళ్ళు చెత్త స్టేషన్ లో ఉంటానండి, మిమ్మల్ని లేపవతల పారేస్తాను. అంటే ఎస్పీ చేస్తాను. జైల్లోంచి తప్పించుకున్న కోరమేసం వీరదాస్ గారిని మీకు అప్పగిస్తా. వీడు నీకెట్లా తెలుసు? ఎలా తెలిసంటారేటంటే ఆ కోరమేసం వీరదాస్ గారు ఉండేది మంటోనే. ఆనందం ఆనందం, నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చింది. కాపాడు సార్, వీళ్ళింట్లో ఉన్నది కోరమేసం వీరదాస్ కాదు, చిక్కాల బొచ్చే కొడుకు చిక్కాల రాంపండు గాడు. ఇలా రారా. వచ్చాను సార్. ఆ చీపురిటి ఎందుకు సార్? కొడతారా సార్? అమ్మ కడుపుల బాడ, మీకు నేను ఏం చేశాను రా? ఆ ఏరుదాసన్ రాంపండు అని చెప్పి నాకు వచ్చిన ప్రమోషన్ క్యాన్సిల్ చేస్తారా? పోలీస్! ఏప్రిల్ మే అయ్యగారు అన్ని కడిగేశానండి. వాడు మీకు తెలుసా? ఈడు మాకు తెలియపోవడం ఏంటి? మా తాతల తరాల నుంచి తెలుసు. మా పేర్లేంటో చెప్పరా? చెప్పరా? ఆగండి. ఒకసారి అసలు పేర్లు చెప్పేది అప్పదేనాను. సార్, వీడి పేరు కొమరదాసు, ఆడి పేరు ఈరదాసు. ఉన్నారు కదా, ఆగండి ఆగండి. నిజం చెప్పినా తన్నే, అబద్ధం చెప్పినా తన్నే, అసలేం చెప్పకపోతే ఈడుదంతే. ఈ పనులను చేసుకుని ఇంకా ఇక్కడ ఎత్తకాల బతకాలరానే. అబ్బా నాతో పెట్టుకోవద్దురా రే, చిత్తడి చిత్తడైపోద్ది. నేను చాలా స్ట్రిక్ట్. రే, చాలా కాలానికి మంచి పని చేసావురా. సార్, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్. ఒక చిన్న మాట. కరెక్టే. ఇన్నాళ్ళు మనం ఇద్దరమే కాబట్టి ఒక సెల్లో ఎలాగో సర్దుకున్నాం. అవును. ఇప్పుడు ఇంకో ఇద్దరు వచ్చారు, మరి మన నలుగురికి ఇరుకు అవుద్ది కదా సార్? ఓకే ఓకే ఓకే. సత్యచిత్రవారి అడవి రాముడు, వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. వెళ్ళరా. ఒరే, ఈ ఊరికి సత్తిపండు ఒకడు కొత్తగా వచ్చాడు. ఎక్కడ ఉంటాడు? ఎంత పొగరా నీకు? ఏడంత లేవు. అమ్మో, అడవి రాముడు. మన పేరు బయటకు. బాబు ఏమండో సార్, ఇక్కడ సత్తిపండు ఎక్కడ ఉంటాడో తెలుసా? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. వంతేదో పాతగా ఎక్కడో విన్నట్టుగా ఉందే. సత్తిపండు. నేను రాంపండు మాత్రం కాదు. రాంపండు.
ఏయ్ చచ్చిపోండి రాంపండు ఆగండయ్యా ఆగండి అంటే కాలు గడు కూడా నిలిచి గెంటెత్తావు అనమాట. ఊరికండి నోటికి ఎంత మాట వస్తే అంత మాట నేస్తారు. నువ్వు పెట్టేయకపోతున్నావు రే. ఏంటబ్బా నీ అబ్బరే చెమదించండి చెమదించాలి మొత్తం వెనక ముందు చూసుకొని తిట్టండి మరి. చూసుకుంటాను రా చూసుకుంటాం. మొదటిసారి అట్టుకోలేకపోయాను, రెండోసారి అట్టుకోలేకపోయాను, మూడోసారి కూడా అట్టుకోలేకపోతాను రా. రే అట్టుకోరా అట్టుకో ఇంత పొట్టోడు దగ్గర నుంచి చోటు పడతాడు బాధేస్తున్నారు. రే రాంపండు సత్తిపండు రండి బయటికి. రాంపండు సత్తిపండ ఆ ఇంట్లో ఉన్నది రాంపండు ఒక్కడే. అయితే వాడినే రమ్మను. రే రాంపండు రారా బయటికి నన్ను కొడుతున్నాడు. అక్కడ పిలుస్తుంటే ఏంట్రా? పిలిచింది నన్ను కాదు నిన్ను. రాంపండు అంటే నువ్వేగా. నీ అబ్బా ఇక్కడ రాంపండు అంటే నువ్వేరా. ఎల్లు. వెళ్ళక తప్పదా? తప్పదు. ఎల్లు. వెళ్తాను. పిలిచావా మావయ్య? నేను కాదు ఎవరండి మీరు? నేనెవరినో తెలియదురా నీకు. ఆ రాంపండు గారు ఎక్కడ? కళ్ళు మూసిపోయి ఏడుతున్నావు ఏంట్రా? రాంపండు గారిని అట్టుకొని రాంపండు కూడా ఎక్కడా అని అడుగుతావా? ఏంట్రా ఎదోగోల? ఈ ఈరదాస్ ఇంట్లో ఉన్నాడంటే అందరూ సైలెంట్ గా ఉండాలని తెలవదా? ఏం కాదండి ఈడండి. ఈడవడు ఏమో మాకు తెలదండి. మీకు తెలియదేమో గానే మన గురించి వాడికి బాగా తెలుసు. ఏరా రాంపండు నా గురించి తెలవదురా నీకు? ఏరా రాంపంట ఈ ఎదవ పెరటి నన్ను పిలుస్తావరా? రా అప్పిగా సితక్ కొట్టి బయటికి ఇడిసే ఎదవని, లేదంటే నిన్ను ఇడిసేస్తాను. అమ్ము అనవసరంగా ఈరదాసుని గెలిచావు కదా. బాగానే కొట్టామండి. ఏడిసార్లే. 3000 అది ఏటండి అమ్మాయి గారు? చూసి కొట్టావా చూడకుండా కొట్టావా? చూసే కొట్టాను. అది తెలుసుకుందామనే. అదిగా అమ్మా. ఇదే అబ్బాయిరా. అలాగేనండి. రే అది నాకు ఇచ్చారా నేను వేసేస్తాను. ఏడ చేస్తారు సర్దిగుళ్ళు ఉల్లిపోయి మీరు కదకూడదు మోపు చేయద్దు. సరిగుడ్డు వేసి తొంగండి. అదేసేవంటే నిన్నేసేస్తాను. రానండి. ఏయ్ రమ్మన్నప్పుడు రా. ఏంటండి ఇది? మీరెంత ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా? అంటే ఫ్యామిలీ లేడీస్ మర్డర్స్ కూడా చేస్తారా? మర్డర్స్ ఏంటండి? ఏంటా ఇందాక నువ్వు గుణపెట్టి చంపైపోయా చూడు అది. ఏంటి మా ఆవిడ ఈయన్ని చంపేయడమా? గుణపు పట్టుకెళ్ళి పొలంలో తేగలు తవ్వుకురారా అన్న కూడా చంపేయడమేనా? తేగల మేనల్లన్నా రాసుకోరా. మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా మీరు ఇలా వచ్చారంటే? భయంకరా నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటావు ఏంటి పురుటుకొచ్చావా? పురుడా? మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు నీ చెవిలో తీసి ఆయన చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. ఆ. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటోడు అన్నాడంటే ఇదిగో అంతొద్దు నువ్వు ఆగు. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. ఏమన్నా అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. నువ్వే కరెక్ట్. ఉండు వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంక నాకుపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ మొక్క చెప్పడానికి వచ్చాను. వస్తాను. బావగారు బావగారు కాబోయే బావగారు. బావగారు ముందు గుణపం సంగతి తెలుసు. ఏంటి గుణపం? ఏడు గుణపం. అగా మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? కొడదండి. ఇక్కడ స్టేషన్ లోనా? ఇక్కడేనా? ఆ. ఇలా వచ్చే హరి హరి నారాయణ ఆదినా కదలక ఆది నారాయణ ఏమాత్రాన్ని చచ్చిపోతారేంటి? మతి చూతులు ఎక్కడో కొట్టుకున్న వాళ్ళు మెతికెళ్తారేంటి? దెబ్బ మీద పడిపోగలదు.
ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నావుట? జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు, నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కొంపం జాగ్రత్త కనిపెట్టాను. ఓం క్రాం క్లీం బుస్. కాకి కావు కావుమనును, పిల్లి మ్యావ్ మ్యావును, కుక్క భౌ భౌ అనును, కాకి పిల్లి కుక్క హబాట్. నోరు తెరు. పరిగె. సేదుగా ఉంటుంది. చూసేయి. కోడి పెంట నల్లకుంట చెయ్యమంట చాపరా చెయ్యి. ఈ ఇంట్లో ప్రవేశించిన అమ్మాయికి అంగవైకల్యం ఏమైనా ఉందా? లేదు. ఓహో, ఆ అమ్మాయికి 2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు కూడా ఉన్నాయి, ముక్కొక్కటే ఉంటది, ఒకటే ఉంది, మీసం ఉండదు. లేదు. ఇవన్నీ కలిపి ముఖానికే ఉంటాయి. భలేగా చెప్పారు. నిజంగా మొఖానికే ఉన్నాయి. తల మీద జుట్టు కూడా ఉండాలి. బోల్డు. అది పట్టరా. ఎంట్రుకలా ఎన్ని? ఓహో, లెక్క కావాలా? 2 కలిపితే ఎంత అవుద్ది? అనవసరం కలిగిన బాబు. 4. 4లోంచి 3 పోతే ఎంత? 1. ఆ ఒక్కింటిగా పట్టరా. ఏంటి? ఒక్క ఎంట్రు కోసం నాకెంత హింస. ఏం చేస్తున్నావురా? రారా బయటికి. ఎక్కడా ఎక్కడా రాని అవ్వ బయటికి. ఈ కడిపేట అంత పెంచే లేడీస్ బెడ్రూమ్ లో సితక్ కొట్టేశానమ్మే. నీకేం కాలేదుగా? నువ్వేం భయపడదుగా? నువ్వు టచింగ్ చేసి బాక ఎళ్ళవతలకి. గుళ్ళు బుచ్చి. ఎందుకు నా బతున్నట్టుకుని బాధ చేస్తున్నారు? బాధటమా ఇలాంటి మొగుణ్ణి? అమాస నువ్వట్రా? అమావాస్య వాడెవడో? నువ్వేరా ఎదవా? అంత పెద్ద నిమ్మకాయల సామాన్ పెట్టుకుని ఎదవా సౌటాన్ని పెడతావా? ఏడ్చేళ్లే. ఈడి సామేమిటి? మా పెద్దమ్మ గారి పాలేరు కొడుకు. అయ్య బాబాయ్, అమ్మగారు గుర్తుపట్టేశారు. ఎరా, నీకు అంగవైకల్యం ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు వస్తా చూడు, నడుము ఇరుగుంటది. ఇరిగింది. బొంబాయి పంపిందంటే దేనికి? బొంబాయి రోడ్డు చెప్పులతో రోడోనికి. పోరిశలం తప్పినోడా, పొద్దుగాలు ఆడలు తిరిగే జాగాలకు వచ్చి అడుగుతుంటున్నావు. సిగ్గులేదురా నీకు? శాంతి శాంతి. మేము అడుక్కు తినేవారము కాము, భూత ప్రేత పిచాచములను కొరుక్కు తినేవారము. ఒక దెయ్య కార్యము నిర్వహించటకు ఇతరకు వాచితేమే. నీలా కోర్మకంలో చెప్పు. గదేందో చెప్పు. ఆ కుయ్యంగాడు ఇల్లు ఎక్కడా? అదే ఆ చెక్కాలు బొజ్జగాడు. అమ్మో, నా పైల్వాన్ మొగుడిని పట్టుకొని కుయ్యంగాని వంటావు. నీ ఇంట పీనికి వెళ్ళ నిన్ను. విజయ శాంతి డిస్కో శాంతి. నార్మయ్య, నువ్వు వచ్చిన పనేందో చెప్పు. చెప్పరా? నీ కొడుకు రాంపండుని అర్జెంటుగా అంపించమని నీ అన్న అప్పలకొండ నన్ను అంపిండు. వీడు ఆ ఇంటికి పోనికి పోయి ఈ ఇంటికి వచ్చిందన్నమాట. ఈ పితలాటకంలో పెడతా. బట్టలు సర్దుకోవాలనా? ఏంది అమ్మమ్మ తానికి పోతానా? లే, మీ మామతానికి పోతున్నావు. మామనా? ఆడు నాకు ఏడబుట్టి సచ్చిండు. నా సౌతికి అన్నబుట్టి సావలేదురా. గా అప్పలకుండా మావా, ఆ. నీకప్పుడే 100 ఏళ్ళు నిండిపోయినయ్యా. అవునగా లెక్కన దమా ఖరాబ్ చేస్తున్నావు. ఇగో గా అప్పలకొండగాడు రాంపండు కోసమని మనిషిని పంపించిండ్రా. పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడో ఏమో. మన రోజులు మంచిగా ఉన్నాయి బిడ్డ. అందుకే రాంపండుగాడు బొంబాయి పోయిండు. ఇగో నువ్వు గిట్టగాని పేరు మీద వెళ్ళిపోతీవనుకో, 500 ఎకరాల పొలానికి ఆసామి అయిపోతావురో బిడ్డో. ఆసామిని కాదు, నేను రాంపండుని కాదు, సత్తిపండుని ఆడికి ఎరికైపోయిందనుకో, నా తల కొబ్బరి బొండం లెక్క చెక్కి కపాలం బయటికి తీస్తాడే. పెట్టకు. కాపలకొండ మనిషి బయటనే కూర్చున్నాడు. నువ్వు రాంపండువో సత్తి పండువో గానికే వెరకరా. గాడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు గింత పోరగాండ్లు. మరి గాని నేను చూసినప్పుడు గంట పెద్ద పోరగా తల్లి ఎట్లా పుడితీవిరా? తలకాయల చటాక్ దమా కూడా లేకుండా.
ఎవరికి ఎరక లేకుండా ఉరుకు బిడ్డ ఉరుకున్నాడు. ఆ గా అప్పలకొండగాడు గుర్తు పెట్టకుండా మారు వేషంలో పోతారే. అట్లనా? నా బిడ్డే ఉరుకు బిడ్డ ఉరుకు ఉరుకు. అమ్మో అమ్మో, నా కొడుకు ఎన్ని తెలివితేటలు వచ్చేసాయి వారు దేవుడా. గది ఆ కోరమేసం ఈరదాసు గారితో ఫైటింగ్ చేసి మగాడంటే ఇలాగుండాలి. ఫైటింగ్ ఓరమీసం ఈరదాస వాడెవడు? ఆడెవడైతే నీకేందిరా? గంత పెద్ద పైల్వాన్ కడుపున పుట్టి గిట్ల వెనకా ముందు అవుతావు. నువ్వు ధైర్యంగా నడు. ఏమో గట్ల చూస్తావు, తోలుకోపా బిడ్డని. అవును కాని పిల్ల, మీ ఆయనకు ఇంకో కేసు ఉందన్నారు, దాని ఇల్లు ఎక్కడా? తల్లి. ఇలా కొట్టేసారా? ఇంకో పాలి ఆ పిల్ల పేరు గిట్ల ఎత్తినావంటే బొంద తీసి పాతి పెట్టేస్తా. సమజైనా అది? ఇంకా అవ్వకుండా ఉంటుందటే. మరి మేము వెళ్ళొస్తాం. బావా అంటే నీ మరదలో ఆ అప్పలకొండ కూతురు. అమ్మా, మీ బావని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమ్మా, నేను వస్తానే. కొంటెగాన్ని కట్టుకో, కొంగుకేసి చుట్టుకో, కోటి గంగెలున్నదానా, అందమంతా ఇచ్చుకో. ఆ మంత్రగాడు నువ్వు అందంగా ఉంటావని చెప్పాడు. బావా, నేను అందంగా లేనా? అందంగా లేవు, పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. నువ్వు కూడా అంతే. ఆ సుప్పనాథ్ దాని బావ కంటే పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. సుప్పనాతి దాని బావ వాడెవడు? ఈరదాసు. ఆ వీరదాస వాడెక్కడున్నాడు? నిన్ను చూడగానే భయపడి పారిపోయాడు. నన్ను చూసి పారిపోయాడా? నువ్వు సరిగ్గానే చూసావా? చూశాను బావా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఇంకెక్కడికి? మా ఇంటికే. మీ ఇంటికే పారిపోయాడా? ఎట్నుంచి పారిపోయాడు? ఇటు నుంచి బావా. ఇట్నుంచా? అయితే మనం ఇట్నుంచి పారిపోతాం. నువ్వు దా బావా. ఆ, తప్పదా? అయ్యో, అబ్బే ఏమండి, ఈ మధ్య మన బోండాలకి రుచి తగ్గిపోతుందండి. ఏంటే పొలం అమ్మేయమంటావా? మీ మతి మండ అది పెట్టుకోండి. అబ్బా, నోట్లో వేలు కాదండి, చెవిలో మిషన్. ఓహో నాన్న. అదేమిటి వరుస మార్చావు? మొగుడిని కళ్ళు పోతాయి. నేను కాదండి అమ్మాయి. ఓహో నాన్న, ఎవరొచ్చారో చూడు. ఈడేవిడే పొలం గట్టు మీద దిష్టి బొమ్మలో ఉన్నాడు. దిష్టి బొమ్మ ఎక్కడైనా కట్టి పట్టుకుంటుందా? నాన్న, కాబోయే అల్లుడు నట్టుకుని ఏటా మాటలు? ఎవడో రోడ్డు మీద పోయే ఎదవను పట్టుకుని మాకు అల్లుడు అంటావా? ఈ బుడబొక్కలతో నీకు పెళ్ళి అంటే నీ పెళ్ళు రాంపండు బాబుతో చేయిస్తా. నేను బుడబుక్కలోనా? నా రాంపండు బావ నట్టుకుని ఎంత మాట అన్నావు నాన్న? నువ్వు నా రాంపండు మేలుడువా? ఎరా రాంపండు నిజమా? అవును, నేనే రాంపండుని, వాడు కాదు. వాడేవాడు సత్తిపండు. నేను రాంపండుని కదా, అందుకే వాడు సత్తిపండు. సత్తిపండ అంటే మీ నాన్న ఉత్తరం ఉంచుకున్నాడు దాని కొడుక? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, కత్తితో నరుకుతారు. దాన్ని ఉంచుకోవడం అనరు, తాళి కట్టకపోవడం అంటారు. చచ్చిపోయే లోపల ఎప్పుడో ఒకసారి కడతాడు. చిదాను సత్తకు. అసలు దాని వల్లే నిన్ను మీ అమ్మాయిని నేను దూరం చేసుకున్నాను. దాని కొడుకేం చేస్తున్నాడు? చిన్నప్పుడు టింగు 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 మనకి కన్ను కొట్టేవాడు కోతిగాడు. అది నీకు ఇంకా గుర్తుందా అత్తయ్య? ఎదవా తొండలా ఇంతుండేవాడు. ఇప్పుడు తొండలా లేడు. అది సరే గాని ఈ ఇడ్లీ రేకేంట్రా? తాలు దొరక్కపోతే ఇది తెచ్చాను. మంచి పని చేసావు. ఎత్తు కత్తి రే రాసు తమ్ముంటే బయటికి రారా బయటికి. వస్తాడులే, కంగారు దేనికి? వాడి మీద జాలి పడుకు. నన్ను బెల్ట్ కొట్టేసాడు బాబు. రే 9 మాటలు చేసి జైలు వెళ్ళం గొప్ప కాదు రే. 9 మర్డర్లు చేశాడా? రే నీకు దమ్ముంటే బొడ్లో కత్తుంటే మా రాంపండు గారి ముక్కలు ముక్కలుగా తరిగేరా చూద్దాం. పిల్లనిస్తానని పిలిపించి అన్యాయంగా వాడికి నన్ను బలి చేస్తావా? వాడు నన్ను నిజంగా పొడి చేస్తే ఏం పర్లేదు, ఇడ్లీ రే కట్టెట్టుకో రా పద. దాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ. ఏట్రా ఒంటికి నువ్వు నెట్టించుకుంటున్నావా? నిసనా ఇప్పుడు పెట్టుకోనండి, చెవులో నూనె వేసుకుంటాం కదా తడిచిపోద్ది. సేవిక్నాయాల నీ చెవుకు నూనోటి. ఓసినా మరదలా మరదలా, ఇక్కడ ఏం జరిగిపోతుందో చూస్తున్నావా? దాదేటి అలా నీళ్ళు ఇంకా ఏడు చేయాలా? వేసి నీళ్ళమ్మా, నీ ప్లేసినట్టు కంగారు వచ్చిపోతావు. ఇప్పుడు చూడు ఎంతగా కాలిపోయిందో. నూనె రాస్తానమ్మా.